మే నెల 3వ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. అయితే ఈ రాశికి చాలా విశేషమైన లక్షణం ఉంది. మిథున రాశికి 11వ రాశి అవుతుంది మేషరాశి. 11వ స్థానం బాగా బలం వచ్చేటువంటిది, బాగా ఉపయోగపడేటువంటిది. మరి ఈ రాశిలో ఇప్పుడు రవి ఉన్నాడు, సూర్యుడు. సూర్యుడు ఎటువంటి వాడు? సకల మతాలు కూడా దేవుడిగా దండం పెట్టేది సూర్యుడినే. సూర్యుడు లేకపోతే ఏమీ లేదు. సూర్యోదయం లేకపోయినా లేదు. కొన్ని దేశాలున్నాయి పొరపాటున కూడా సూర్య బింబం కనపడదు. చలి, మరి రైన్ కోట్లు, అట్లాంటి దేశాలున్నాయి. వాళ్ళకి ఈ చలి ఎక్కువగా ఉండటం వల్ల సూక్ష్మజీవులు బాగా బయలుదేరి వ్యాధులు రావటానికి కూడా అవకాశం ఉంది. వాళ్ళ ఆహారం కూడా చాలా తక్కువ, ఆకలి ఉండదు. కానీ అన్నిటికీ కూడా ఆరోగ్యకరమైంది ఏంటంటే సూర్యరశ్మి బాగా ఎక్కువగా కనపడటం, ఎక్కువ రావటం. మరి ఇండియా, ఇంకోటి వెస్టిండీస్ ఉంది. ఆ వెస్టిండీస్లో ఉన్నటువంటి వాళ్ళు నల్లగా ఉంటారు. చర్మం కూడా చాలా మందంగా గట్టిగా ఉంటుంది. జుట్టు కూడా వచ్చిన జుట్టు గింగిరాలు తిరిగి అసలు పట్టుకు లాగితే కూడా రానంతగా ఉంటుంది. వాళ్ళు మనకంటే బలవంతులు, అంటే మనకంటే ఎక్కువ ఎండ కూడా కాస్తుంది. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే 9 గ్రహాల్లో సూర్యుడు చాలా ప్రధానమైన గ్రహం. హస్త సాముద్రికలో ఏం చెప్పారు అంటే మరి సూర్యుడు బాగుంటే విద్య కానీ, ఉద్యోగం కానీ, సంపాదన కానీ అన్నీ వస్తాయి. హస్త సాముద్రికలో 9 రేఖలు ఉన్నాయి. ఈ 9 రేఖల్లో రవిరేఖ లేకపోతే వారి జీవితం వృధా అని చెప్పారు. అది నిజంగానే కనబడుతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్లో వస్తే ఎవరు భారతదేశంలో ఉన్నంత ఎడ్యుకేటర్స్ ఎవరు లేరు. చూడండి, మరి ఒకప్పుడు వెస్టిండీస్లో క్రికెట్ మ్యాచ్ ఆట ఆడేవాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు కొడితే ప్రాణాలే పోతాయి. కానీ వాళ్ళు శుచిత్వంగా కూడా మాత్రం ఆడరు. మంచి ప్రేమగా, సంతోషంగా, ఎవరైనా అవతల ఎక్స్పర్ట్ వాళ్ళు బాగా ఆడితే వాడి శ్రీకాన్ని ఇస్తారు, సంతోషం వెలపరుస్తారు, అట్లా ఉంటారు. ఎందుకంటే సూర్యుడు ఎక్కడైతే ఉంటాడో, బాగా సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో, సూర్యుడు జాతకంలో ఎవరికైతే బాగుంటాడో వాళ్ళు ఎంతో సంతోషంగా తను బతుకుతూ ఇంకో వాళ్ళని బతికిస్తూ ఎవరి మీద అసూయ ద్వేషాలు లేకుండా ఉంటారు. అటువంటి సూర్యుడు ఈ మిథున రాశికి మేషంలో